గాయత్రి ఏం చేస్తుందో ఈరోజు. ఏం చేస్తున్నా గాయత్రి? ఏదో చదువుతా ఉంది మొత్తానికి. అయితే ఏం చదువుతుందో తెలియలే. ఓకే ఫ్రెండ్స్, ఏందో ఒకసారి చూద్దాం. మీరు టెన్షన్ పడినట్లుగా నేను కూడా టెన్షన్ పడుతున్నా గాయత్రి విషయంలో. ఏందో జరుగుతా ఉంది మొత్తానికి. ఏం జరుగుతుందమ్మా? ఓయ్ ఓయ్ ఏం జరుగుతుంది? ఏందో మ్యాటర్ తెలియలే. ఇప్పుడు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ ముందు అయితే ఇంట్రెస్ట్ వీడియో అయితే వచ్చేస్తాను అనమాట. ఏంటి ఈ వీడియో అనేది మీకు అయితే వీడియోలో చూపించేస్తాను. ముందుగా ఈ వీడియోని ఎవరైనా చూస్తున్నారు ఆల్రెడీ తమిళనాడు చూసే ఉంటారు, టైటిల్ కూడా చూసే ఉంటారు. ఇంకా మేము చెప్పేది కొత్తగా ఏం లే. మనకి ఈ నెలలో అయితే యూట్యూబ్ శాలరీ అయితే వచ్చింది. అందుకని గాయత్రి మొహంలో వెలుగైతే నింపిపోతుంది అనమాట. నా మొహంలో వెలుగు నింపిపోతుంది, అర్థమైపోద్ది అందరికి. ఎంత వచ్చింది ఏందనేది ఒకసారి చెప్తే బాగుంది అనుకున్నారు మీరందరూ. సో ఈ విషయంలో ఇంకొక మంచి మ్యాటర్ అయితే మీకు చెప్పాలనుకొచ్చిన ముందుగా. యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికి మా నుంచి కొన్ని మంచి మాటలు చెప్పాలనుకుంటున్నాం. ఏంటంటే చెయ్యండి, కష్టపడండి, నిరుత్సాహం పొందబాగండి. చేసే దాంట్లో ముందుకి అంటే చెయ్యాలి అని ఆశ కలిగి ఉంటే అయిపోద్ది పని అయితే. కొంచెం దాని విషయంలో మీకు కొంచెం సపోర్ట్ చేయాలని చెప్తున్నాము. అంటే మాకు కూడా అమౌంట్ వచ్చింది కదా, మాకు ఎప్పటికి వస్తుంది? మానిటైజేషన్ అయ్యిందో లేదో అడతాం చాలామంది. అయిపోయిందండి మనది, ఎప్పుడో 3 నెలలకి అయిపోయింది. మేము ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే 3 నెలలకి అయిపోయింది మానిటైజేషన్. 4 నెలలు 5 నెలల్లో వచ్చి మనకు అమౌంట్కి వచ్చేసింది. ఇది వచ్చి ఎన్నే పేమెంట్కి అయితే 3 పేమెంట్, 4 పేమెంటా? అదే మొత్తానికి అయితే కరెక్ట్గా తెలియదు, కానీ పేమెంట్ అయితే ఇది 4 ఏదో 3 తెలియదు మొత్తానికి అయితే. సో మీ సపోర్ట్ వల్లనే మాకైతే ఇంత అదృష్టం అయితే వచ్చిందని అనుకుంటున్నా. ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు చాలామంది మమ్మల్ని ఇంకా కొంచెం మంచి స్థాయిలో చూడాలని ఆశ కలిగి ఉన్నారు. మీ అందరికీ మా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంకా ఈ అమౌంట్ ఎంత వచ్చింది ఏందనేది మీకు చెప్పాలనుకుంటున్నాం కదా. ఈ అమౌంట్ వచ్చిన వెంటనే మేమైతే ఒక ఆలోచన కలిగి ఉన్నాము. ఎందుకంటే మాకు పోయేదానికి వచ్చేదానికి ఒక దానికి కావాలి అనమాట, ఒక వస్తువు కావాలి. ఆ వస్తువు అయితే మొన్నైతే పాడైపోయినట్టుగా ఉండింది, దాన్ని అయితే ఇచ్చేసాము. దానితో కూడా ఇంకొకటి తెచ్చుకోవాలని ఆశ కలిగి ఉన్నాము. ఇది ఏం వస్తువు అనేది చూసేది. ఫస్ట్ అమౌంట్ ఎంత వచ్చింది దాని గురించి మాట్లాడుకుంటే, మేము ఎంత కష్టపడ్డాం వీడియోలో దాని గురించి చెప్తాం. ఇంతేనా? నేను దీని వెనకాల జర మాట్లాడుతున్నాను మీరు అనుకోవచ్చు. ఇంకేం చేసేదబ్బా, స్టాండ్ కదా. నువ్వే చెప్పు ఎంత కష్టపడడం ఏందనేది. ఈ వీడియోలు చేయడానికి అందరూ తిడతా ఉంటారు, గ్యాల్ చేస్తా ఉంటారు. ఒక వీడియో పెట్టితే ఒక్కొక్కసారి తిడతా ఉంటారు, ఒకసారి ఏందబ్బా వీళ్ళకి దేపిచ్చని తిడతా ఉంటారు, కొంతమంది గేలు చేస్తుంటారు. కనీసం చిన్న పిల్లలతో సహా హాయ్ ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్ నేతలు చేసేవారు ఉన్నారు మమ్మల్ని. అయినా కూడా కొంచెం అప్పుడు వాళ్ళు అన్నప్పుడు బాగా చేస్తుంది, మళ్ళీ దాన్ని మర్చిపోయి మళ్ళీ వీడియో కంటిన్యూ అయిపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి మాటలు కాదు, కానీ మాకు మీ సపోర్ట్ కావాలబ్బా. ఎందుకంటే మేము బయట వెళ్ళినప్పుడు చాలామంది పల్లెటూరు గాయత్రి కదా అంటారు, గాయత్రి బాగున్నావు అంటారు, రాము మీ ఛానల్ చాలా బాగుంటాయి వీడియోలు అంటారు. చాలామంది మమ్మల్ని చాలా విధాలుగా సపోర్ట్ చేశారండి. అదంతా మీ సపోర్ట్ వల్లే. ఇంకా మేము చాలా ఎదుర్కొన్నాము. అంటే హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అని కెనల్ చేసేవాళ్ళు. ఇంకా ఎక్కడికైనా పోతున్నప్పుడు భలే వీడియోలు చేస్తారు అన్నట్టుగా. అంటే కొన్ని సందర్భాల్లో పనికి వెళ్తూ వచ్చి చేసిన వీడియోలు ఉన్నాయి. ఇంకా ఆ వీడియోలు చూసి మీ మొఖాలను ఎవరు చూస్తారన్నట్టుగా. అంటే మేము అంటే దబర్లో గుణాలు వంటలు చేస్తాం కదా, మీ మొఖాలు ఆ వస్తువులు ఎవరు చూస్తారు రా అన్నట్టుగా అడిగినట్టుగా. ఇంకా ఇల్లు ఉంది కదా, ఇల్లుని చూసి చాలామంది అదే ఒక స్పెషలా అన్నట్టుగా ఉంటారు. ఇవన్నీ చూసినప్పుడు మాకు చాలా అంటే చాలా బాధేస్తుంది. కానీ మీ సపోర్ట్ మాకు ఉంది కాబట్టి ఇంతవరకు నడిచినాం, ఇంకా నడవాలని కోరుకుంటున్నాం. ఇంకా విషయం ఏంటంటే, యూట్యూబ్లో చేస్తే మనీ వస్తుందని చాలామంది అడిగారు. వస్తుందండి ఖచ్చితంగా, కానీ కొంచెం ఓపిక ఉండాలి. 1 సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు, 15 సంవత్సరాలు పట్టవచ్చు, కానీ చేయగల ఓపిక ఉండాలి. ఓపిక ఉన్న వాళ్ళు లాస్ట్కి ఎట్లయినా సరే సాధిస్తారన్నమాట విజయం. నాకైతే 2 ఛానల్ ఉంటే 2 ఛానల్లో ఇబ్బంది పడిపోయినాము. నువ్వు మాట్లాడు గాయత్రి, నేను మాట్లాడు అంటే నేను వెనకాల చేరి మాట్లాడితే వాళ్ళకి అర్థం కావట్లేదు అందుకని కదా. సో 2 ఛానల్ ఉండే వాళ్ళు, నేనైతే ఎట్లా అంటే ఫస్ట్ ఒక ఛానల్ లౌలీరామ్ ఛానల్ ఉంటే ఆ ఛానల్ తీసేసాను. అది చెప్పిన ఫస్ట్ పేమెంట్లో చాలా అంటే చాలా బాధపడ్డానండి. ఇదైతే రీసెంట్గా చేశాను అనమాట. చేసినప్పుడు మనకు త్వరగా రీచ్ అయ్యింది జనాలకి. ఎందుకంటే అది మీ సపోర్ట్ వల్లనే. ఇంకా మీ సపోర్ట్ చూపిస్తూ ముందుకు నడిపిస్తారని అనుకుంటున్నా.
ఇంకా ఈరోజు ఏంది కథ అంటే మీరు చూసారు కదా! ఇంకా మెయిన్ విషయం చెప్పకుండా ఇయన్నీ చెప్తున్నా ఏందిరా అమ్మ మీరు అనుకోవచ్చు. ఇంకా నన్ను కూడా చూపించేస్తా ఒకసారి. అంతే ఇద్దరు హ్యాపీనెస్ ఇద్దరు పంచుకోవద్దా? సరే పట్టుకోండి. నేనైతే కనిపించేసానమాట. ఎలా ఉన్నాను చూడండి. భయంకరంగా ఉన్నాం కదా! నీకంటే దారుణంగా ఉన్నా నేను. సో ఫ్రెండ్స్ మొత్తానికి విషయం ఏంటంటే గాయత్రి నాకు చాలా సపోర్ట్ చేసిందండి. అంటే వీడియోల విషయంలో కానీ అంటే ప్లానింగ్ విషయంలో కానీ సపోర్ట్ చేసిందనమాట. ఎందుకంటే ఒక సపోర్ట్ వెనకాల ఒక స్త్రీ ఉండాలన్నమాట. అందువలన ఇస్త్రీ అయ్యింది నాకైతే. సో విషయం ఏంటంటే అది విషయం అయితే నేనైతే ఇంకా దీని విషయంలో చాలా అంటే చాలా సంతోషపడుతున్నా. ఇంకా గాయత్రి ఆరోగ్యం గురించి చాలామంది అడుగుతున్నారు. గాయత్రి ఆరోగ్యం అయితే చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నది. ఇప్పుడైతే 6 నెలలు అయితే పెట్టిందనమాట. ఇంకా ఆరోగ్యం బాగుండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇంకా హాస్పిటల్కి అయితే ఈ నెల తీసుకెళ్ళాలి. కానీ స్కానింగ్కి వెళ్ళాలి మళ్ళీ తీసుకెళ్ళాలి. ఇంకైతే మేమైతే ఒక వస్తువు తీసుకోవాలన్నామని చెప్పాం కదా, ఇంకా అది కూడా చెప్తాను. ఇప్పుడైతే అమౌంట్ ఎంత వచ్చిందని దాని గురించి మీరు అడుగుతున్నారు కదా. అమౌంట్ ఎంత వచ్చిందనేది చాలా సింపుల్గా చెప్పేస్తాం. ఇంకా గాయత్రి అయితే తీసేస్తుంది. నువ్వు వివరించు, నేను చూపిస్తా. ఓకే. ఎందుకంటే ఎప్పుడు నేనే చెప్పాలి కదా, నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నా. ఇప్పుడు మనకి యూట్యూబ్లోకి వచ్చి $100 కంప్లీట్ అయితేనే అమౌంట్ వస్తుందండి. అదేవిధంగా ఇప్పుడు $100 కంప్లీట్ అయిన తర్వాత ఎంత అమౌంట్ వస్తుంది నేను చాలామంది క్లియర్ తెలుసు. అంటే మన గూగుల్లో పోయేసి క్రోమ్లో పోయేసి డాలర్స్ రూపీస్ అని కొడితే $100కి ఎంత అమౌంట్ వస్తుందో చూపించేస్తాను అనమాట. అట్లాగే మనకు కూడా $100 అయితే కంప్లీట్ అయినాయి అన్నమాట. అంతే $100 దాటట్లా మన అయితే. ఎందుకంటే వీడియోలు చేస్తే ఎక్కువగానే మనకి రీచ్ అవుతుంది. మనం తక్కువ వీడియోలు చేస్తాం ఎక్కువ కదా ఈసారి. అప్పటికంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ వచ్చింది అమౌంట్ అయితే. ఇంకా ఆ అమౌంట్తో ఒక వస్తువు తీసుకోవాలనుకుంటున్నాం. అట్లాగే గాయత్రి హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాలనుకుంటున్నాం. ఇది మొత్తానికైతే మ్యాటర్. ఇంకైతే ఇప్పుడు ఎంత వచ్చింది ఏంది అనేది ఇప్పుడు గాయత్రికి దాచిపెట్టేసింది. ఇంకా బయటకు తీసి ఎంత వచ్చింది అని చెప్తాను అనమాట. ఓకేనా? నేనైతే ఇంకా బ్యాక్ కెమెరా ఆన్ చేస్తాను. సరే ఓకే. నువ్వు కూడా సంతోషపడద్దా? అది కూడా చూడొద్దా? ఓకే ఓకే. చూపించమంటావు ముందు చెప్తా మనమా? ఒక ఉదాహరణ బట్టి చెప్తాలే. ఫస్ట్ దాన్ని చెప్తా. సో ఇప్పుడైతే ఈ పౌచ్ లెక్కన తీసుకుందాం. ఈ పౌచ్ వచ్చి ఇప్పుడు మనకైతే మామూలుగా ఎంత $150 అట్లా ఉంటుందండి. దీన్ని ఒక $1000 వేసుకుందాం. $1000 పౌచ్ని వచ్చి ఎన్ని కొనవచ్చు అంటే గాయత్రి లెక్కేస్తున్నారా? ఈ లెక్కేసి తరకాయ నిప్పిన కతుక్కునేసి ఉంటాయి. అతుక్కునేసి ఉంటాయా? లెక్కలేని గబగబనా నిదానంగా లెక్కేస్తా. ప్రెసిడెంట్ అయితే ఇట్లా వెనక్కి ఆడ లైటింగ్ కనిపించలే. నేను ఫాస్ట్ లెక్కేసి దాన్ని కొంచెం వీక్ ఏమనుకోబాకండి. చిన్నగానే లెక్కేస్తా. మధ్యలో పెట్టా, అక్కడ పెట్టి మధ్యలో పెట్టి చెప్తా, అర్థం అవుతుంది. ఈ నెల అమౌంట్ అయితే ఎంత వచ్చింది అనమాట మనకి. తమిళ అనమాట ఫోటో. ఈ అమౌంట్తో మనం అయితే ఇప్పుడు అయితే ఒక వస్తువు తీసుకోవాలని చెప్పాం కదా, ఆ వస్తువు తీసుకోబోతున్నాం. ఇప్పుడు ఎంత వచ్చిందంటే ఇప్పుడైతే విషయం ఏంటంటే ఇప్పుడు కట్టయింది. మా మామ అయితే ఫోన్ చేశారనమాట. ఈ పౌచ్ వచ్చి $1000 అయితే దీన్ని మేమైతే ఒక 9 కొనగలం. 9 కొని అంటే $1000 లెక్కనైతే 9 అయితే కొనగలం అనమాట. ఎంత అయింది మీరు దాని గురించి ఇంకా కామెంట్లు అయితే చెప్పకండి. ఎందుకంటే నాకు అంత వద్దులేబ్బా, ఎందుకు ఊరినే ఇష్టం. ఇంకా అర్థమైపోయింది కాబట్టి ఇంకా 9 అయితే తీసుకోగలం. అట్లాగే కొంచెం అట్లా 500 600 అట్లా కష్టం ఉంటుంది అంతే, ఇంకేముంది. సో ఇదంతా మీ సపోర్ట్ వలన ఇంకా మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఇంకా మమ్మల్ని ముందుకు నడిపించండి, సహాయం చేయండి. ఇప్పుడు దీంతో అయితే ఒక వస్తువు అయితే తీయాలనుకుంటున్నాం కదా, ఆ వస్తువు కోసం మేమైతే బయలుదేరుతాం. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే అక్కడి నుంచి అయితే కంటిన్యూ అయిపోద్ది. ఇంకా దాన్ని తెచ్చిన తర్వాత ఆడ నుంచి మ్యాటర్ అయితే క్లోజ్ చేసేద్దాం. ఓకేనా? చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా మమ్మల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, వీడియోలకి అనేక మందికి షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకా నెక్స్ట్ వీడియో కాదు ఈ వీడియోలో మళ్ళీ కంటిన్యూ అవుతాం అనమాట. అదే వస్తువు కోసం పోతాం ఇంకా నెక్స్ట్. ఓకేనా? ఏం గాయత్రి హడావిడిగా సర్దుకొని ఎక్కడికక్కడ బయలుదేరుతున్నావు, చాలా సంతోషం కూడా ఉన్నావు మనసులో. ఏందో మన వాళ్ళకి చెప్పగలుగుతావా? చెప్తాను. ఏంది? ఈరోజు అయితే కాళహస్తికి అయితే వెళ్తాను అనమాట. ఎందుకని? మన పేమెంట్ వచ్చింది కదా, అవును, దాన్ని ఎత్తుకొని అయితే ఉన్నదే కొంచెం డబ్బులు వచ్చినాయి. ఆ కొంచెం డబ్బులతోనే చిన్న వస్తువు తీసుకోవడానికి వెళ్తాను అనమాట. సో ఫ్రెండ్స్ మొత్తానికి ఆ వస్తువు ఏంటనేది ఒకసారి మీరు కూడా పూర్తి చేస్తే మీకు అర్థమవుతుంది. మేమైతే చాలా రోజుల నుంచి చాలా అయితే కళకు అంటున్నాం, కానీ
ఈ రోజుకి అయితే ఆ వస్తువు మా చేతిలోకి అయితే రాబోతుంది. అదే ముందుగానే వెళ్ళాము. ఆ వ్లాగ్ అయితే మీకు చూపించలే కూడా. మాకు ఎన్ని బాధలున్నా ఏదైనా మీకు చెప్తామని చెప్పినాం కాబట్టి మా సంతోషాన్ని కూడా మేము పంచుకుందాం అనుకుంటున్నాము. మొట్టమొదటిసారిగా ఈ వీడియో కానీ చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు కావాలంటే ఇప్పుడైతే మేమైతే కళాశాలకు అయితే బయలుదేరుతున్నాం. టైం అయితే ఇప్పుడు దాదాపు ఎంత అవుతుందంటే 3:12 అవుతుంది. ఇంకా వాళ్ళు ఫోన్ చేసేసరికి సడన్గా రెడీ అవుతున్నాం. మనకి యూట్యూబ్ నుంచి అయితే కొంచెం డబ్బులు వచ్చాయి అనమాట. చెప్పింది కదా గాయత్రి మీకు. ఎంత డబ్బులు వచ్చాయి ఏంటి అనేది చివరి వీడియోలో చెప్పేస్తాము, చివరిలో చెప్తాం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడే చాలా సడన్గా ప్రయాణం కుదిరింది. ఇంక హెల్మెట్ అవన్నీ నీట్గా అయితే రెడీ చేసుకున్నాం. ఇంక బయలుదేరేస్తున్నామండి. ఇదంతా మీరు చూపించిన ప్రేమను బట్టే మీరు మా వీడియోలు చూస్తున్నారు కాబట్టి మాకు ఒక్కొక్క వస్తువు అయితే ఇంట్లో వస్తూ ఉంది. మేము ఎన్నో రోజుల నుంచి ఆ వస్తువు కోసం బాధపడుతూ ఉన్నాము, కానీ ఈ రోజుకి జరగబోతుంది. ఇంక మేమైతే బయలుదేరేద్దాం. ఓకే, కవర్దా కవరు అన్నీ ఎత్తుకున్నా కదా, అన్నీ తీసుకున్నాం. పెట్టుకోవాలా? ఓకేనా? ఇంకా పొద్దుపోతుంది మళ్ళీ. ఇది తీసుకోవా? ఇంకేమైనా మర్చిపోయినా? వేసుకో ఒకసారి ఎట్లా చూద్దాం. నాకు బాగుంటుంది. సరే అయితే బాగుంది. ఓకే, అదే అండి మొత్తానికైతే. ఉండే గాయత్రి ఎత్తుకోవాలి మాట్లాడ. ఇదంతా హెల్మెట్ అదా? హెల్మెట్ బయట ఉందంటబ్బా. సో గాయత్రి అయితే ప్రెగ్నెంట్ కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా త్వరగా అయితే వెళ్ళైతే వచ్చేస్తాము. ఇంటికాడ జాగ్రత్త చూసినా, ఇంటికాడ జాగ్రత్త, ఇంటికాడ ఉండా ఆడబాబాక. సో మొత్తం రెడీ చేసుకున్నావా? ఇంకైతే బయలుదేరుదామా? సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇప్పుడైతే బయలుదేరుతా ఉన్నాము. ఇంకా మేము బయలుదేరేటప్పుడు ఇప్పుడైతే బాగానే ఉంది. ఈసారి వచ్చేటప్పటికి రాత్రి అయిపోతుంది. రాత్రి అయితే సరికొత్త లైటింగ్తో వచ్చేస్తాం. అంటాడా మన ఏటకాలలో అయితే నీళ్ళు వచ్చేస్తున్నాయబ్బా. ఆ నీళ్ళు వచ్చేసరికి దాటుకోవాలంటే కొంచెం కష్టం. మీకు కూడా చూపించాలనుకున్నా, మేము ఎట్లా అడిగే పోతున్నాం కాబట్టి చూపిద్దామండి. దగ్గరికి అయితే వచ్చేసాం బా. అంటాడా ఇక్కడి నుంచి నీళ్ళు పోతా ఉన్నాయి. ఇవి తక్కువ, ఇక్కడ ఎక్కువ పోతాయి కదా కావాలా. మనకంటే ముందుగా కుక్క పోతుందా. ఇప్పుడు అవతలకు దాటుకుని పోయేది పెద్ద చేసింగ్ అనమాట మాకు. అవతల క్యూ కట్టుకోండి బండ్లన్నీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే ఎలా వెళ్ళాలంటే చెప్తా ఉండండి. ఆ స్విచ్ ఆఫ్ గాయత్రి. ఇప్పుడు నేనైతే ఇట్లా వెళ్ళి ఇట్లా తీసుకొని ఇట్లా వచ్చి ఇటు వచ్చి అడకాలి. ఆ బండ్లన్నీ అక్కడ క్యూ ఉన్నాయి చూడండి ఒకసారి. యువతలు రాలేక అవతల ఒడ్డిన. ఇప్పుడు మనం ఫస్ట్ టైం అవతలకు అయితే పాపోతున్నాము. నేనైతే వచ్చేస్తాను. అలాగైతే గాయత్రి నువ్వు జాగ్రత్తమ్మా. కట్ట చేస్తా బండ మీద తీసుకోండి చిన్నగా, జాగ్రత్త వచ్చా. ఓకే, ఇంకా అవతలకి అయితే బయలుదేరేసి నేరుగా ఇంకా టౌన్లోకి అయితే చూపించేస్తాం వీడియో అయితే. ఓకేనా? ఇంకైతే టౌన్లో అయితే కలుసుకుందాం గాయత్రి. ఇక మేమైతే శ్రీకాళహస్తి దగ్గరలో ఉన్న హోండా షోరూమ్కి అయితే వెళ్ళిపోయినామండి. ఎందుకంటే మా దగ్గరలో ఉన్న బైక్ చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మేమైతే. ఇంకా ఆ బైకు ఏదో ఒక ఇబ్బంది చేస్తుంది అనేసి మేమైతే బైక్ అయితే మార్చుకోవాలనుకుని అక్కడికైతే వచ్చాము. ఇంకా వచ్చిన తర్వాత ఈ హోండా షోరూంలో అన్ని బైకులు చూసాము. ఏ బైక్ మాకైతే నచ్చలేదు. ఎందుకంటే ఆ బైకులలో ఒక్కొక్క దాంట్లో మైలేజ్ తక్కువ అవ్వడం, ఇంకో దాంట్లో మైలేజ్ ఇట్లా ఉండడం, అలా ఉండేసరికి ఈ బైక్లో మేము మైలేజ్ అడిగితే ఈ మైలేజ్ అయితే బాగా వస్తుందని చెప్పారు. మేమైతే షైన్ అడిగాము. షైన్ దానికంటే కూడా ఇదే మైలేజ్ ఎక్కువ వస్తుందని చెప్పారు వాళ్ళైతే. ఇంకా దాన్ని చెప్పిన దాన్ని బట్టి నేను గాయత్రి అయితే మనకు మైలేజ్ వచ్చే బండే కావాలి, ఎందుకంటే కొంచెం లాంగ్ వెళ్ళినా కూడా ఇబ్బంది లేవద్దు అనేసి ఈ బండి అయితే తీసుకున్నాము. ఇంక ఈ బండి తీసుకుని ఇంక ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు వాడైతే వాటర్ సర్వీస్ చేసి నీట్గా అయితే కొంచెం బయటపెట్టేశారనమాట. ఇంక ఈ బండికి మేము అమౌంట్ ఎంత కట్టాము ఏందనేది అనేది చాలా అంటే మీకు అర్థమైపోండాలి ఈ పాటికైతే. ఇంకా గాయత్రి అయితే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది ఇంకా మాకు ఓన్గా ఉండే బండి అనమాట. ఇంక మా సొంత బండి ఇన్ని రోజులకైతే యూట్యూబ్ డబ్బులతో తీసుకుంటున్నాము అని ఒక వస్తువు రూపంలో ఉండిపోయింది అనమాట. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.